మీరు కలలో కూడా ఊహించని విధంగా రైతులు 70 లక్షల మంది ఖాతాల్లో 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచిండా? రెండు సార్లు ఒక్కసారి కాదు, 2 సార్లు కలిపి రుణమాఫీ రూపంలో 29,000 కోట్లు రుణమాఫీ చేసిండా? ఒక్కొక్క రైతు బీమా 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా ఇచ్చిండా? బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండా? చెప్పుకున్నామా చక్కగా మనం? పెన్షన్లు పెంచితే చెప్పలేదు, ఏ చక్కగా చెప్పుకోలేదు. ఇంకా గమ్మని చెప్తాను మీకు. నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్లో స్టేట్మెంట్ చూసిన. నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడి వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు రెండు కాదు, 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయాయి. అది గొప్ప పని అనుకోలే. మనం 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు. మనం అనుకోలేదు గొప్ప పని అని. ఇంకా ఘోరం ఏంటి అంటే, ఇంకా ఘోరం, ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో ఈ చూడురి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ. ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం. ఇక మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు? లెక్కలు రావా? 20 × 2,000 కాదురా అయ్యో, 2,000, 20 × 2 కదా, 40,000 బాకీ ఉన్నాడు. 2,000 వస్తున్నాయి కదా. అంటే అందులో కూడా 2 నెలలకు కొట్టిండు అనుకో, 2 నెలలకు కొట్టిండు, అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది.